హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు లలితాంబికా పీఠం వ్యవస్థాపకులు శ్రీ శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే అండి. ఆశీర్వచనం నాయన. గురుగారు, తిరుపతిలో జరిగినటువంటి ఘటన అసలు ఎలా చూడాలి మొదటిగా చెప్తే? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఇప్పుడు సంక్రాంతి పండుగ అనేటువంటిది రాబోతున్నది. ఒక రకంగా కీడు పండుగ అనేటువంటిది ఒకటి. చాలా జాగ్రత్తలుగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి సమాజంలో ప్రతి వాళ్లకు కూడా బాధ్యత అనేది ఉంది. గురూజీ, టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానము కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కింద తిరుపతిలో అనుకుంటా జరిగినది. కింద తిరుపతిలో సరే, ఏదైనా దైవ దర్శనము, భగవంతుడి యొక్క అనుగ్రహము కోసము టికెట్లు తీసుకొని ఏదో కాస్త దైవ దర్శనం కోసం వెళ్ళాలి అనుకుని అక్కడ వెళ్ళారు అందరూ కూడా. ఒక్కసారిగా గేట్లు తెరవటం అనేటువంటి దాని వలన ఏదో తొక్కిసలాట అనేది చెప్తున్నారు. నేను కూడా ప్రసార మాధ్యమాలలో అంటే టీవీ ఛానళ్లలో చూసినటువంటి ఇదే. కాబట్టి ఏదైనా ఆ సంఘటన జరిగినందుకు గాను అందరము కూడా బాధించాల్సినటువంటిది. వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి అనేటువంటిది కోరుకోవాల్సినటువంటి విషయం. ఒక్కసారి ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అని మామూలుగా మనం కోరుకోవాల్సినటువంటి విషయం. ఇంకొకసారి ఇలాంటివి జరగకూడదు అనేటువంటి భావనతోనే దైవానికి మనం కోరుకోవాలి. ఒక టీటీడీ అనేటువంటిది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక వ్యవస్థ ఒక ఇది అని అనుకుంటున్నప్పుడు రాబోతున్నది మరి పండుగ సందర్భంగాను, తర్వాత వైకుంఠ ఏకాదశి అనేటువంటిది కూడా రాబోతూ ఉండేటువంటి దానివల్ల ఏవో దైవం దగ్గర కదా వెళ్ళాలి అనేటువంటి ప్రతి ప్రజానీకము ప్రతివాడు తొందరపడడం అనేది సహజమే. అధికారులు కూడా పాపం వాళ్ళు చేతనైనంత వరకు ఎప్పుడూ కూడా చేయడానికే చూస్తారు. ఒక్కోసారి జనాల యొక్క ఇది చేసేటువంటి దాంట్లో కంట్రోల్ తప్పడం అనేది జరుగుతుంది. అది కూడా తప్పకుండా అయితే ఇది ఎవరిది తప్పు కాదు, కేవలం జనందే తప్పు అని అనడానికి లేదు. జనం ఎప్పుడు కూడా వస్తారు. వాళ్ళ మరి ప్రతి వాళ్లకు ఉత్సుకత ఉంటుంది కదా, దైవాన్ని చూడాలి, స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి అనేటువంటి దాంతో వస్తారు. క్యూ లైన్ పద్ధతి కానీ ఇంకొకటి కానీ పెట్టి జాగ్రత్తగా బయటనే అనుకూలంగా చేసి ఉండింటే బాగుండునేమో అనేటువంటిది ఒకటి. ఇటువంటిది సాధ్యమైనంత వరకు ఏవో టోకన్ సిస్టమ్ ఆన్లైన్లోనే పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. ఈ ఆన్లైన్ అందరికీ ఆన్లైన్ అనేటువంటిది కుదరక చెయ్యక కొంతమంది అక్కడికి పోయి తీసుకోవాలి అనేటువంటివి ఉన్నప్పుడు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నా కూడా వ్యవస్థ ఎక్కడో ఒక చోట కొంత ఇబ్బందులు అనేటువంటివి ఇంకా కనపడుతూనే ఉన్నాయి. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంకా కొంచెం పటిష్టతగా దీన్ని జాగ్రత్తగా చేసేటువంటి విధముగా చంద్రబాబు గారు టెక్నాలజీలో కొంచెం ఎక్కువగా వాడుకునేటువంటి విధానము అంతా తెలిసినటువంటి మహనీయుడే. కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా ఈసారి దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. మరి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటేనే మంచిది అనేటువంటిది అందరికీ ఉంటున్నటువంటి భావన, అందరిలో మాకు కూడా అనుకునేటువంటి విధానం. గురూజీ, ఏది ఏమైనా షష్టగ్రహ కూటమి ఈ సంవత్సరము అనేటువంటిది ఒకటి రాబోతున్నది. ఈ షష్టగ్రహ కూటమి అన్నప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలుస్తూ ఉన్నది. కనుక కొంచెము అప్రమత్తముగా ఒకటి ఇలా వస్తూ ఉన్నది అనేది ఎప్పుడైతే ఉంటుందో ఏది రాదు అనడానికి ఉండదు. ఇప్పుడు సమాజంలో నాకెవ్వరు ఎటువంటి ఇబ్బంది చేయరు, నాకేముంది నేను వెళతానులే అని చెప్పేసి పోవటం లేదు. ఎటువంటి ఇబ్బందులు ఎటువైపు నుంచి ఎవరు వచ్చినా మనకి ఇబ్బంది కాకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో ఎలా అయితే వెళ్తామో ఇదైనా అంతే కదా. ఇప్పుడు షష్టగ్రహ కూటమి వలన
పలానా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నప్పుడు తగిన చర్యలు 1-2 సార్లు దాన్ని అప్రమత్తతతో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఉంటుంది అనేటువంటి భావనతో దీంతో కొంచెం అప్రమత్తం అయితే బాగుంటుంది అనేటువంటిది అయితే మేము అనుకునేటువంటి మాట. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఇప్పుడే ఫస్ట్ టైం రావడమా, గతంలో కూడా ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చిందా? 2020లో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడే కదా, అందుకే కదా కరోనా అనేటువంటిది ఒకటి రావడం జరిగింది. ఈసారి అంతే పెద్ద ఎత్తున ఏదో వస్తుంది అని అనడానికి ఉండదు, కానీ ఎంతో కొంత ఇబ్బంది అయితే తప్పదు అనేటువంటిది అయితే ఉంటుంది. షష్టగ్రహ కూటమి వలన కొంత ఇది రావటం అనేటువంటిది అయితే సహజం. ఎందుకు, ఎప్పుడైతే మీనంలో 6 గ్రహాలు ఏర్పడబోతున్నాయో అక్కడ కొంచెం ఇబ్బంది కదా. పైగా దేహపీడాకారకుడైనటువంటి శని అందులో ఉంటున్నాడు. శని ఎటువంటి వాడినైనా హస్తంగత్వం చేసుకునేటువంటి ఇది ఉంటుంది కనుక దేహపీడాకారకుడు కదా శని. అందుకనే మనం జాగ్రత్తలు వహించాలి అనేటువంటిది చెప్తాం. దేహానికే కదా ఏదొచ్చినా బాధ, ఎక్కడ దెబ్బ తగిలినా, చిన్న కాలికి దెబ్బ తగిలినా, చేతికి తగిలినా, ఎక్కడ తగిలినా దేహం అంతా కూడా బాధపడుతుంది. అందుకని ఆ శని ఉండేటువంటి దాని వలనను మిగతా గ్రహాల యొక్క వాటి యొక్క పరిస్థితి అన్ని మనం ఒక్కసారిగా చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తప్పవు అనేదైతే సుస్పష్టం. అది కొంతమంది జాతకాల్లో కొంత బాగుంటుంది కూడా, మళ్ళీ అనుకూలాలు ఉంటాయి, ప్రతికూలాలు ఉంటాయి, అది సంగతి. సో తిరుపతిలో అంటే స్వామివారి సన్నిధిలో చూసుకుంటే భక్తులు తొక్కిసట్ల చనిపోవడం అన్న అరిష్టమా? ఎందుకంటే తిరుమల చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాం ఇలాంటి పరిస్థితి. నేను చెప్తున్నది అదే కదా, తిరుమల స్వామివారి దగ్గర ఏదైనా భగవంతుడు మనకు ఇబ్బంది వస్తే కాపాడేది ఎవరు? భగవంతుడు. అటువంటి భగవంతుడి సన్నిధిలోనే జరిగింది అని అన్నప్పుడు మరి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని హెచ్చరిక కదా మనకు. ఎవరు కావాలని చేసేటువంటిది కాదు, భక్తుల తొక్కిసలాట. ఇందులో వేరే ఎవ్వరి ప్రమేయము లేదు. కానీ ఆ తొక్కిసలాట అన్నప్పుడు కంట్రోల్ తప్పుతుంది. ఎంతమంది అక్కడ ఉండి సరేలే అని చెప్పినా కూడా ఆ టికెట్లు మాకు కావాలంటే మాకు కావాలి అనేటువంటి తొందర మానవాళికి. ఇప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్పకుండా మనకు దొరుకుతుంది అని కొంచెం క్యూ పద్ధతి పాటించి ఎక్కడైనా కూడా మనం కొంత ఒక పద్ధతి పాటించి చేసుకుంటే బాగుంటుంది. ఎవరికి ఎవరు చెప్పరు, ఎంత లైన్ పెట్టినా 100 మందిని కానిలే, 1-2 పోలీసులు ఉన్నారంటే అబ్బా పోలీసులు ఉన్నారు అని 100 మంది కూడా కొంచెం అలర్ట్ అవుతారు. సహజంగా 2 పోలీసులు ఉంటారు. ఆ డ్రెస్కి ఇచ్చేటువంటి విలువ వాళ్ళు కూడా పాపం ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు సమాజంలో. అందుకని వాళ్ళే కాదు, అధికారులు కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఒక్కోసారి సమయము అన్నీ అలా వచ్చినప్పుడు వీళ్ళు మీద జనాలు పొయ్యి చేసి, అంటే నాకు తొందరగా కావాలా, నాకు దొరుకుతుందో దొరకదో, అందరూ విఐపీలను వాళ్ళను వీళ్ళను పట్టుకొని ఏదో రకంగా ఒక రికమెండేషన్ చేసుకొని పోయేటువంటి వాళ్ళే ఉండరు కదండి సమాజంలో. మామూలు ప్రజానీకం వాళ్ళందరికీ టికెట్లు కావాలి అనేటువంటి తాపత్రయంతో తొక్కిసలాటతో వెళ్ళి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికే వెంకటేశ్వర స్వామిని చూడాలి, టికెట్ తీసుకొని ఆయన అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళు కాస్త సాక్షాత్తు ఆయన దగ్గరికే వెళ్ళటం అనేటువంటిది ఒక రకంగా బాధాకరమే అయినా ఒక రకంగా పుణ్యజీవులు అని చెప్పాలి. ఈ విధముగా అంటే మనము దాన్ని కరెక్ట్గా చెప్తున్నాము మనము అనడానికి లేదు, కానీ ఏదైనా ఒక మనిషికి ఒక ఇది అని రాసి పెట్టుంటాడు భగవంతుడు. కనుక అలా చేరటం అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్లకు మనము ప్రగాఢ సానుభూతిగా తెలియజేసిన ఒక రకంగా వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం అనేటువంటిది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంగా భావించాలనేటువంటిది చెప్తాం. అంతకంటే ఏముంటుంది. జరిగిన తొక్కిసలాట పరిస్థితులు చూసుకుంటే ఒక్కసారిగా గేట్లు ఎత్తడం, భక్తులందరూ ఒకేసారి నేను ముందు తీసుకోవాలి, ముందు నేను వెళ్ళాలనేటువంటి ఇదిలో త్వరగా టికెట్ తీసుకోవాలనేదిలో అందరూ ఒకేసారి పరిగెత్తుకుంటూ పోవటం, తొక్కిసలాట జరగటం, దాంట్లో ఈ ప్రమాదం జరగటం చూసాం. ఇది గ్రహాల ప్రభావమా లేదు మానవుల తప్పిదమా? అధికారులు, మానవుల అధికారులు
ఇక్కడ ఏముంటుందంటే ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి జాతకము, ప్రతి మనిషిలోనూ 12 ఈ 9 గ్రహాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి కదా. ప్లస్ అన్నటి యొక్క గ్రహస్థితి మనం అన్నీ ఒకసారి సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటే కాదు. దాంట్లో తొక్కిసలాటలో పలానా వాళ్లే ఇది కావాలి అనేటువంటిది ఒకటి. వాళ్లకు ఆ గ్రహస్థితులు, అనానుకూలము పరిస్థితి అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా దైవము రాత రాసినప్పుడు తప్పించుకోవడం అనేటువంటిది అది చాలా కష్టం. భగవంతుడు ఇక్కడ ఇది జరగాలి అనేది ఉన్నప్పుడు అలా జరుగుతుంది. అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అధికారులు గేటు తీశారు కరెక్టే, గేటు తీయడము అనేటువంటిది మరి తీయాలి కదా. ఇప్పుడు టోకన్లు సిస్టమ్ అన్నప్పుడు అందరూ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ ఒకసారి లైన్లో నిలబడండి అని చెప్పేసి ఏదో కర్రలు పట్టుకొని చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుంటారు. తీసిందే పరమావధి, నేను ముందంటే నేను ముందు అనేటువంటి దానికి వెళ్ళటంలో మరి వాళ్ళు ఎలా కింద పడ్డారో, ఒకరినొకరు తోసుకొని పడ్డారా, లేకపోతే ఏదైనా వాళ్ళది కింద పడితే వంగడానికి అని చెప్పి తీసుకుంటే తోసేసి తొక్కేసుకొని పోవటం జరిగిందా అనేటువంటిది మనం చెప్పడం కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశాన్ని బట్టి విపరీతంగా క్రౌడ్ ఉన్నారు. టికెట్స్ ఏమో ఆ క్రౌడ్ కు సంబంధించినన్ని ఉండకపోవచ్చు. ఇప్పుడు థియేటర్లలో తొక్కిసలాట అని చెప్తున్నాం మనము. టికెట్లు కావాల్సినంత మందికే ఇచ్చినప్పుడు, అంతమందే ఉన్నప్పుడు తొక్కిసలాటలు ఇంతకు ముందు సీటు దొరకదేమో అనే అభిప్రాయంతో పోతుంది. ఇప్పుడు టికెట్ల మీద పలానా నీ సీట్ నెంబర్ అని ఇస్తున్నప్పుడు చాలా వరకు తగ్గాయి. ఇక్కడ కూడా మనం ఏమంటున్నామంటే దైవ సన్నిధి కదా, మనం ఇన్ని టోకన్లు మాత్రమే ఉన్నాయి అనేటువంటి భావన ఉన్నప్పుడు ఎవరు ముందు తీసుకుంటే వాళ్లకు అనేటువంటి భావన వస్తుంది కదా. అంతే కదా. ఆ ఉద్దేశంతో తొక్కిసలాట జరిగి ఉంటుంది అనేటువంటిది మనకు అనుకుంటున్నటువంటి మాట. ఏదైనా జరగడం అనేటువంటిది కొంచెం బాధాకరమే అందరికీ కూడా. ఒకవైపు ప్రభుత్వము దానికి తగినటువంటి ఇది చర్యలు తీసుకుంటుంది అనేటువంటివి చూస్తున్నాం. స్క్రోలింగ్ లో వెళ్తున్నారు, జరుగుతున్నది. ప్రభుత్వాలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉండినా ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం ఉండేటువంటి ప్రభుత్వాలే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మేలు చేయాలనే చూస్తారు. ప్రజలకు కీడు చేయాలని ఎందుకు చూస్తారు? అంతేగా. కీడు చేస్తే వాళ్ళకు వచ్చేది ఏమిటి? ప్రజల మెప్పు పొందితేనే కదా మళ్ళీ 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 దీర్ఘకాలికంగా రావాలి, చేయాలనుకుంటారు. కనుక ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగింది ఇంకోసారి జరగకుండా జాగ్రత్తలుగా ఎంత మనం తీసుకున్నా కొన్ని ఎక్కడో చిన్న చిన్నవి కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఇది చిన్నది అని మనం అనడానికి లేదు, పెద్దదే. అయితే దానికి తగినటువంటి దృష్టి తీసుకుని ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూస్తారని ఆశించాలి అందరం కూడా. ఎస్ గురుజీ, ఒక రకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కల్తీని స్టార్టింగ్లో టీటీడీ ప్రతిష్టను మచ్చకబారే విధంగా చేశారనేటువంటిది ఫైనల్గా సుప్రీంకోర్టు దాంట్లో ఇంప్లీడ్ అయినప్పటికీ కూడా ఎటువంటి అవుట్కమ్ లేదు, ఏం కల్తీ జరగలేదు అనేటువంటిది ఫైనల్గా మళ్ళీ అవుట్కమ్ రావడం దాంట్లో నుంచి. సో ఇటువంటి ఇప్పుడు తొక్కిసలాట్లో భక్తులు చనిపోవడం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క శాపం ఏమైనా తగిలిందా అంటారా? ఎట్లా చూడాలి అసలు దీన్ని? అంటే మనము ప్రతిదానికి మనము విశ్లేషణ శాపం తగిలింది ఇంకోటి జరిగింది అని మనం అనడానికి ఉండదు. ఒకటి, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ స్వామి శాపం తగిలిందని, గెలిచిన వాళ్ళందరూ శాపం భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగిందని అని అనుకోవడానికి ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా కూడా ఓకే, ప్రజలు వాళ్ళ అనుకూలం కొద్దీ ఒక్కోసారి ఒక్కొక్కరికి ఛాన్స్ అనేటువంటిది ఇస్తారు రాజకీయాల్లో. ఓడిపోయినంత మాత్రాన ప్రతివాడు ఇంకా ఓడిపోయినాడు కాబట్టి జీవితంలో వీళ్ళకి ఇంకా లైఫ్ లేదు అని, లేదా గెలిచిన వాడికే జీవితం అంతా ఉంటుందని అని అనుకోవడానికి లేదు. వాళ్ళు నడిచేటువంటి విధానము, వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు, వాళ్ళు ప్రజలను చూసుకునేటువంటి విధానాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏదో కొత్తదనం కావాలి అని ప్రజలు కోరిక మేరకు అనుకున్నప్పుడు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు. అంతే కదా. ప్రభుత్వాలు ఎందుకు మారుతాయి అంటే కొంతకాలం చూసిన తర్వాత ఇంకోరు కావాలా అని అనుకుంటారు. ప్రజల ఇష్టం, ప్రజల అభీష్టం కోసం. అంతేగాని దైవము ఏదో దైవం యొక్క ఇది తగిలిందని
ఇంకొకటని మనము అలా అనుకోవడానికి ఉండదని నా భావన. ఓకే. ఎందుకంటే కొన్ని జరుగుతుంటాయి ఇష్యూ పరంగా, ఏవో వాళ్ళు ఒక ఇది ఎత్తుకొని ఉంటారు. దాంట్లో ఎంత మాత్రం ఉంది ఏమిటి అనేటువంటిది కాలం ఏదైనా నిర్ణయిస్తుంది కాక, అనుకోగానే వెంటనే మనం ఏమీ విశ్లేషణ చేయడానికి ఉండదు. ఇవన్నీ ఏవో ఎంక్వైరీలు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి అనేటువంటివి వింటున్నాము కదా. ఆ ఎంక్వైరీలు జరిగినప్పుడు ఎలా జరిగినాయి ఏమిటి, దాంట్లో నిజాలు ఏమిటి అనేటువంటివి ధర్మదేవత న్యాయదేవత ముందు అన్ని తెలుస్తాయి. న్యాయదేవత ముందు ఎవ్వరూ అతీతులు కాదు. కోర్టులు ఉన్నాయి, కోర్టులు తేలుస్తాయి. అల్టిమేట్ కదా న్యాయదేవత అనేటువంటిది, అల్టిమేట్ అది పరాకాష్ఠ. అక్కడ తేలుస్తుంది వ్యవహారం ఏదైనా కూడా. న్యాయదేవత ముందు అందరూ చట్టమునందరూ సమానులే, ఎవరేమీ అతీతులు కాదు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే అక్కడ తెలుస్తుంది, లేకపోయినా అక్కడే తెలుస్తుంది. వాళ్ళు నిర్ణయిస్తారు గాక న్యాయదేవతలు. అందుకని దానికి అందరం కట్టుబడి ఉండాల్సినటువంటిది. వెంటనే మనము ఇదిగో ఇదైపోయింది అదైపోయింది అని చెప్పడానికి కష్టం. సో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చూసుకుంటే గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 15లో పుష్కరాలు జరిగినాయి. పుష్కరాల టైంలో కూడా దాదాపుగా 30 మంది పుష్కరాల టైంలో చనిపోయినటువంటి పరిస్థితి చూసాము. ఇప్పుడు ఇక్కడ 6 భక్తులు తిరుమల భక్తులు తొక్కేసరాడులో చనిపోవడం చూస్తున్నాం. అంటే ఈ చనిపోయిన వాళ్ళకి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏమన్నా దేవుడికి ఇష్టం లేదనుకోవాలా, లేకపోతే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇటువంటి సంబంధించిన గల కారణాలు అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి నాయన, మేము మాలాంటి వాళ్ళము చూసేటువంటి దృక్పథం వేరుగా ఉంటుంది. మిగతా వాళ్ళు రాజకీయ పరంగా విమర్శలు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క దృక్పథం వేరుగా ఉండవచ్చు గురూజీ, మనం చెప్పలేము. ఎందుకంటే నేను అదే కదా చెప్తున్నాను, ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి రాగానే ఇలా జరిగింది అని అనడానికి వచ్చింది నిన్న మొన్న కాదు. 6 నెలలు దాటిపోయాయి. అవును కదా, 5-6 నెలలు దాటిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. అయితే అంటారు, ఇవి మేము కూడా వింటూ ఉంటాం చెవులతో. ప్రజలు అనేటువంటి మాట ఆ నోట ఈ నోట అంటూ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అవి ఒకరికి మనం తొందరపడి ఆపాదించడానికి తప్పు. ఇదే మాటే ఇదే ప్రకారంగానే గురూజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సాయంకాలం పూట ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చేసినప్పుడు కొంత బస్సు ఏదో ఇదయ్యి అప్పుడు చాలా మంది కొంతమంది ఇదయ్యారు అనేటువంటిది ఆ సందర్భంలో వచ్చింది బయటికి. అప్పుడు ఇలాగే అన్నారు కొంతమంది. అంటే అది తప్పు అని చెప్పాము అప్పుడు కూడా. మేము మా వరకు మేము చూసి చెప్పాల్సింది ఏమిటి అంటే, ప్రతిదీ ఒకరికి ఆపాదించటం అనేటువంటిది ఉండదు. అట్లా కొన్ని వస్తాయి సందర్భాలు, అట్లా నిజంగా జరిగినప్పుడు అలా వచ్చేటివి కూడా ఉంటాయి గురుజీ. కనుక అలా ఏమీ ఉండదని నా అభిప్రాయం. నాకు తెలిసినంత వరకు దీన్నే మనం ఏదో చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు, అంతకుముందు 2 సార్లు కూడా చేశారు కదా ఆయన, ఇది 4వసారి. అంటే అందుకే చెప్తున్నాను, పరిపాలించేటువంటి విధానంలో ముఖ్యమంత్రులకు ఒక్కొక్క శైలి ఉండవచ్చును. అందరూ ఒకటే, ఇప్పుడు వాళ్ళనే అనుసరించేదానికి నువ్వెందుకు కావడం, ఆయనే ఉండినాడు కదా అని అడుగుతారు కదా ప్రజలు. కాబట్టి ఒకరోజు ఒక్కొక్క పంథ, నా ట్రెండ్ ఏమిటి, నా విధానం ఏమిటి అనేటువంటి ధోరణిలో ఉంటారు వాళ్ళు. దాన్ని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. అంతేగాని దీనికి దానికి సంబంధం ఉంది అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవడానికి లేదు. మామూలుగా అయితే జాతక ప్రకారంగా కూడా అట్లా లేదు. మేము జాతకాలను ఎక్కువగా పద్ధతి ప్రకారంగా చూస్తాం కాబట్టి ఏదైనా వాటిని అనుసరించి చెప్పాలి, అంతే. సో స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు పాలకుల నిర్లక్ష్యానికి బలవ్వడం, ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు వేయాలి లేదా ఎలాంటి శిక్షలు ఉంటాయి, అసలు ఏంటి పరిస్థితి అంటే ఫైనల్ ఏం చెప్తారు గురుగారు? మనము కొత్తగా ఏమి వేయనక్కర్లేదు. నిజానికి స్వామివారి దర్శనానికి వెళుతూ ఉండేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని అనుకూలంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత టీటీడీ వ్యవస్థది. టీటీడీ వ్యవస్థ అనేటువంటిది ప్రభుత్వంకు సంబంధించినటువంటిది, అది వేరు ప్రత్యేకమైనటువంటి విధానం. కాబట్టి అక్కడ ఏదైనా తప్పులు జరిగినాయంటే అప్పుడు ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకుని ప్రభుత్వం కిందనే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉంటుంది. కానీ అక్కడ చేయాల్సినటువంటి బాధ్యత దానికంటూ ఒక వ్యవస్థ ఏర్పాటై ఉన్నది. వాళ్ళు చేస్తారు, చెయ్యాలి, చేయడానికే చూస్తారు.
ఎవరు ఉండినా ప్రజలను ఎప్పుడు ఇబ్బందులు లేకుండా మామూలుగా విఐపీలు అని కాకుండా సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు నాయుడు గారు ఇంకా చాలా శ్రద్ధతో ఇంకా నేను ఏమి చెయ్యగలను అనేటువంటి దానితో ఆయన పూర్తి దాని మీద శ్రద్ధ పెట్టి తీసుకొని చేసేటువంటి దానికి ఆయన మూర్ధన్యుడై ఉన్నాడు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన విధానం కావచ్చు, ఆయన పద్ధతులు కావచ్చు కొంచెం అర్థం అవుతూ ఉన్నాయి చూసేటువంటి దాంట్లోనే. కనుక ఒకటి జరగంగానే వెంటనే ఇది వాళ్ళదే, వీళ్ళ వల్లనే, వాళ్ళ వల్లనే అని అనడానికి ఉండదు. ఎవరికి ఏ ప్రాణి పోకూడదు అని. ఇప్పుడు మామూలుగా మానవులే కాదు, ఏ చిన్న ప్రాణికి కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి భావనతో చేసేటువంటి విధానాలే ఉంటాయి అక్కడ కూడా. అందులో టీటీడీ పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం. అక్కడ ఏ చిన్న అపవిత్రత జరగకూడదు, అక్కడ పవిత్రతకు ఎటువంటి భంగము వాటిల్లకూడదు అనేటువంటి భావనతో, చిత్తశుద్ధితో, చాలా పరమ భక్తితో, భయముతోనూ చేస్తేనే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగేది. లేకపోతే కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఏమి కొంచెం లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ఆటలాడినా రెండవసారి ఆయన దగ్గరికి కూడా రానిడు ఎవరిని. చాలా అది అనుభవపూర్వకముగా మనము వెంటనే తెలుస్తుంది కూడా, మనకు అప్పుడే తెలుస్తాయి. ఎన్నో చూస్తున్నాము కదా, ఎంతో మందికి జరిగిన అనుభవాలు, వాళ్ళకి జరిగిన అనుభవాలు మన అనుభవంగా భావించి చూసుకోవాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని సమాజాన్ని మనం చూసుకున్నప్పుడు ఎందువల్ల ఏమనేది తెలుస్తాయి. వాటిలో భాగంగానే మనం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా. కాబట్టి ఏమీ ఇది ఉండదు, చేస్తారు కూడా, అన్ని అనుకూలంగానే చేసుకుంటారు. ప్రజలు వాళ్ళకే చెయ్యాలి ఏర్పాట్లు. ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు, ఏదైనా చేస్తారు, ఎక్కడైనా చేసుకోగలుగుతారు, వెళతారు. సామాన్య ప్రజలు వేచి ఉండి ఎక్కువసేపు చూసి స్వామి దర్శనం కోసం వెళ్ళేటువంటి వ్యవస్థ పెద్దదయింది, జనాభా పెరుగుతున్నారు. ఎంత మనము చేసినా ఆనాడు చేసినటువంటి క్యూ లైన్లు ఎంత విస్తృతి చేయాలనో అంతవరకు చేశారు. చేసినప్పుడు ఇంకా చేయడానికి లేదు, ఎందుకంటే అది పూర్వముది కాబట్టి. దేవాలయము జనాభా ఒక వైపున పెరిగిపోతూ ఉన్నారు. సంవత్సరముకు జనాభా పెరిగిపోయే కొద్దీ జనాల్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఆ అనుగ్రహం కూడా పెరిగిపోతూ ఉన్నది. దైవము, దైవభక్తి ఇవన్నీ కూడా మనం పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో నిత్యము మరి స్వామిని చూడాలి అనుకునే వాళ్ళు ఎక్కువ కదా. అలా వెళుతూ ఉన్నప్పుడు ఎంత చేసినా ఎక్కడో ఒక చోట మరి వ్యవస్థ జనం ఎక్కువైనప్పుడు ఏం చేయగలుగుతాము, ఏం చేయలేము. కనుకనే అందరూ ఒకేసారి వెళ్ళాలి, వైకుంఠ ఏకాదశికే వెళ్ళాలి, అప్పటికే టికెట్లు కావాలి, వైకుంఠ ఏకాదశి నాడు చూస్తేనే స్వామిని చూసినట్టు, ఇంకా లేకపోతే లేనట్టు అనేటువంటి భావన మాలాంటి వాళ్ళము ప్రసంగాలు చెప్తుండేటువంటి వాళ్ళు, ఇంకా పెద్దలు ప్రసంగాలు చెప్పేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆ రోజు పోతేనే పోయినట్టు, గోదావరి పుష్కరాల సమయంలో సందర్భంగా పుష్కరాల్లో అప్పుడు మునిగితేనే మునిగినట్టు, ఇంకా లేకపోతే లేనట్టు, ఆ గంగ కానట్టు ఏం లేదు కదా. అంతే కదా. మనలో చిత్తశుద్ధి, మనలో పాపభీతి అనేటువంటిది ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నేనెక్కడా తప్పు చెయ్యలేదు అనేటువంటి భావనతో మనం ధైర్యంగా ఉండి, నేను ఎందుకు వెళ్ళాలి పుష్కరాలకు, తప్పు చేసేవాళ్లే పోతున్నారని నేను అనడం లేదు. మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. నేను తప్పు చేయనప్పుడు నేను ఒక చోటికి పోయి ఎందుకు మునగాలి, ఏమిటి మునగనందువల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి, నేను ఎక్కడ తప్పు చేస్తే కదా నేను చెయ్యను, నా ఇంట్లో ఉండే గంగగా చెప్పుకుంటాను అని నెత్తిన నీళ్లు పోసుకో. రోజు ఇంట్లోనే కదా చేస్తున్నావు స్నానం, ఆ రోజు చెయ్యి. నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండు. ఎందుకు ఆ రోజే పోవాలనేది ఏమిటి, ఏమవుతుంది, ఏం ప్రళయం, కొన్నాళ్ళు రోజులు ఆగిపోలేకపోతే ప్రారంభం రోజే అదే ముహూర్తమే అదే నిమిషానికే అనేటువంటిది ఎందుకు అలే అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇది ప్రజల్లో కూడా మనం ఈ తొక్కిసలాటలు అవి ఇవి మనమంటూ అందరూ ఒకేసారికే పోవాలని అనుకున్నప్పుడు కదా ఇవన్నీ. ఏం వైకుంఠ ఏకాదశి తర్వాత పోతాము, వెంకటేశ్వర స్వామిని ప్రశాంతంగా చూసొస్తాము.
మేలు కదా. అంతే కదా. ఆ రోజు పోవడం తప్పని నేను అనడం లేదు, వసతి ఉంటే వెళ్ళడం సహజమే. ఉమ్, కానీ తొక్కిసలాటలో పోయి మన కుటుంబానికి, మనల్ని నమ్ముకున్నటువంటి కుటుంబానికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఉమ్, ఒక సినిమాలైనా మొదటి రోజు పోతేనే సినిమా, ఉమ్, ఇంకా లేకపోతే లేదు. ఓకే. వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారంలో పోతేనే పోయినట్టు, ఉమ్, ఇంకా లేకపోతే లేదు. ఉమ్, మళ్ళీ వైకుంఠ ఏకాదశి రాదా? ఓకే. మళ్ళీ ఉండమా? మనకు మనమే ఎందుకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మనం ఉండమేమో అనేటువంటి ఆత్మన్యూన్యతాభావం మనకెందుకు ఉమ్, ఉంటుంది? ఓకే. వస్తాయి మన జీవితంలో. మనకు 120 సంవత్సరాలు భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చాడు. ఉమ్, నేను 120 ఉంటాను అనే ఆత్మవిశ్వాసం మనం ఎందుకు లేకపోతుంది? అంతేగా. రేపేం జరుగుతుందో అనే ఆదరణ ఎప్పుడు ఉంటుంది అంటే ఉమ్, మనం నడిచేటువంటి ప్రవర్తనను బట్టి మనకు ఉంటుంది. కానీ బాధ ఉమ్, రేపు ఉండనేమో, ఎల్లుండి ఉండనేమో, ఉమ్, ఉండము. ఏమవుతుంది ఉండకపోతే? ఉమ్, అదే వైకుంఠం స్వామి దగ్గరికి కదా పోతాము. ఈ ఉత్తర ద్వారం చూసే బదులు ఆయన్నే చూస్తాం డైరెక్ట్గా. ఉమ్, నష్టం ఏమిటి? ఉమ్, ఆత్మవిశ్వాసం రావాలండి. ఓకే. అలా ఉండాలి. ఉమ్, ఉండి సందర్భాన్ని బట్టి పోతుండాలి. కానీ ఉమ్, పోతున్న వాళ్ళందరినీ నేను తప్పుపట్టడం లేదు, కానీ తొక్కిసలాటలు జరిగేంత ఇదిగా పోనక్కర్లేదు. ఉమ్, దాంట్లో అందరు చదువుకున్న వాళ్ళు, ఎస్. ఆఫీసర్లు, ఉమ్, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఉమ్, పని చేసుకునేటువంటి వాళ్ళు, ఎన్నో రకాల వాళ్ళు ఉండొచ్చు ఆ జనంలో. అవును. కానీ ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరెవరు ఏమేం చేస్తారో తెలియదు. వాళ్ళ కుటుంబానికి ఎంత క్షోభ, అంతేగా. ఎంత బాధ. ఎస్. ఆ తొక్కిసలాటలో ఎవరు తొక్కారో ఏమో తెలియదు. ఉమ్, కానీ కర్త కారయిత చేయవ ప్రేరకస్య అనుమోదక అన్నట్టుగా ఉమ్, ఒకరు 4 తొక్కులు తొక్కింటే లాస్ట్ తొక్కిన వాడు ఎవడో ఒకటి తొక్కింటాడు కదా, ఆయింత ప్రాణం పోవడానికి. ఉమ్, ఆ ఎవరని ఒక కారణభూతుడు అవుతున్నాడు కదా. ఉమ్, ఎవరని అందులో ఓకే. ఏమో నాకు తెలియదు. ఎవరు దాని ఆ దృష్టి ఉండదు. అవును. కానీ భగవంతుడిని చూడాలి అనేటువంటి తత్వంలో ఉమ్, ఒక ప్రాణాన్ని కాపాడడం వేరు భగవంతుడి కంటే కూడా. అందుకే మానవ సేవ, బాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది అని చెప్పారు. ఉమ్, అదే కదా పుండరీకుడు పాండురంగ మహత్యం, నా తండ్రి పాదసేవ కంటే నీ ఇది గొప్ప కాదు కదా స్వామి, నీకు తెలియనిది ఏముంది అంటాడు పిలిస్తే. ఉమ్, మరి ఒక ప్రాణిని చంపి నేను పోయి దేవుణ్ణి చూస్తాను అనడం కంటే గురుజీ ఆ ప్రాణిని నిలబెట్టి ఉంటే ఉమ్, టికెట్ దొరకపోయినా నష్టం లేదు కదా, ఇంకో సంవత్సరం పోతాం కదా అనేటువంటి భావన రావాలి అందరికీ కూడా. అదే ఆలోచన చెయ్యాలి అని నా యొక్క విన్నపం అనుకోండి ప్రజలకు, ఉమ్. అంతే. ఏం లేదు. సో ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటనను పరిశీలించడానికి, అక్కడ జరిగిన పరిస్థితులు తెలుసుకోవడానికి రాత్రి నుంచి కూడా అప్ టు డేట్ అన్ని టైం టు టైం అప్డేట్స్ తెలుసుకుంటున్నప్పటికీ కూడా స్వయంగా పర్యవేక్షణకి అయితే వెళ్ళారు. ఆ తర్వాత అనంతరం చనిపోయినటువంటి కుటుంబాలకి కావచ్చు, లేదు దీనికి కారకులైనటువంటి ఆలయ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అసలు ఆయన ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటే ఫైనల్గా ఏం చెప్తారు? చూద్దాము. ఆయన తప్పెవరిది ఉన్నా ఎవరు ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండరు. ఏ చిన్న పొరపాటు తప్పితం జరిగినా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి వాళ్ళు కనుక అధికారులు ఉండకపోతే ఉమ్, తప్పకుండా వాళ్లకు ఏదైనా కానీ, మరి ఇక్కడ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మరి మార్పులు చేర్పులు ఏమన్నా ఉండొచ్చేమో, తీసుకునేటువంటి విధానం ఉండవచ్చును. ఏదైనా అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఆయనకు అక్కడ జరిగినటువంటిదంతా కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానాన్ని బట్టి, ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎక్కడైనా కూడా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తికి ప్రజల యొక్క ప్రాణాలు చాలా ముఖ్యం. ఆ ప్రకారంగానే చూస్తారు మామూలుగా. అదే విఐపి ప్రాణం ఒకటి, కూలి పని చేసుకునేటువంటి ప్రాణం, వాడి ప్రాణం ఒకటి అనేటువంటి భావనతో ఉండదు. అందరూ బాగా చూస్తారని మనం ఆశించాలి, అలాగే చూడాలి. స్వామి అనుగ్రహంతో ఎవరుండినా, మేము ఎవరు పని చేస్తూ ఉండినా, ఏ ముఖ్యమంత్రి పని చేస్తూ ఉన్నా వాళ్ళు చేస్తున్నంత కాలము భగవంతుడి యొక్క అనుగ్రహము వీళ్ళకు ఉండాలి అనే కోరుకుంటాము. ఇంకా బాగా చేయాలి, బాగుండాలి అనే కోరుకోవాలి. ఎవరు వచ్చినా ప్రజలు మేము మా వరకు మేము అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళమే కాబట్టి అక్కడ జరిగేటువంటి నిర్ణయాన్ని బట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయని భావిస్తాం. అలాగే చనిపోయినటువంటి కుటుంబాల వాళ్లకు కూడా భరోసా ఇస్తారు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు అని ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు నిర్ణయాలుగా పాటిస్తారు అని అంటారు. మంచిగానే ఉండొచ్చు. ఏదైనా ఇంకోసారి ఇలాంటివి జరగకుండా నిర్ణయాలు తీసుకుంటారని ఆశించాలి. రైట్ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి గురుగారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.